మున్సిపాలిటీ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ దయారా గ్రామ పంచాయతీ గ్రామస్తులు ఆందోళన చేశారు. అమీన్పూర్ మండల పరిధి దయారా గ్రామ పంచాయతీని అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. దయారా గ్రామ పంచాయతీని అమీర్పూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మూకుమ్మడిగా సంతకాల సేకరణ చేసి కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ 5 ఏళ్లు అవుతున్న సందర్భంగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో మున్సిపాలిటీలో విలీనం చేయటం చాలా బాధాకరమని అన్నారు. 10 ఏళ్ల క్రితం తమ గ్రామం గ్రామ పంచాయతీగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం చేయటం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో దయారా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ పొట్టిగారి సత్యనారాయణ, స్థానిక గ్రామ పెద్దలు, గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి గాని మాజీ ముఖ్యమంత్రి గారికి గాని నమస్కారాలు. మాది అమీన్పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా, దయారా గ్రామ పంచాయతీ, గండెగూడెం గ్రామం. గండెగూడెం గ్రామంలో ఏంటంటే అంత వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. ఇది మొన్ననే 5 సంవత్సరాల కిందనే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే సుల్తాన్పూర్ నుంచి దయారా నుంచి ఇడబడే కొత్త గ్రామ పంచాయతీ ఇది. మళ్ళా 10 సంవత్సరాల వరకు కేసీఆర్ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాల వరకు రెగ్యులర్ గా ఇదే చేస్తున్నాడు, ఇదే ఉంచుతున్నాడు. మళ్ళా ఇప్పుడు మున్సిపాలిటీలో పోయిందని మాకు అనేక బాధాకరమైన వ్యవహారమైంది. మేము ఊరందరము మా గ్రామ పంచాయతీ మొత్తం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి గాని మరి మేము అందరం కలిసి విన్నపం ఇచ్చడం జరుగుతుందని కోరుకుంటున్నాము. అందరికి మా ఎమ్మెల్యే గారికి కూడా అందరికి ధన్యవాదాలు చేసి మా గ్రామ పంచాయతీ మాకు ఉంచితేనే బాగుంటుందని నమస్కరిస్తున్నాం. మా దయారా గ్రామ పంచాయతీ 2018లో కొత్తగా ఏర్పడ్డది. సుల్తాన్పూర్ నుంచి విడిపోయి మాకు కేవలం 5 సంవత్సరాలు అవుతుంది. పరిపాలన ఇప్పుడే డెవలప్ అవుతున్న మా గ్రామాలు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి. దయచేసి మాది గ్రామ పంచాయతీని గ్రామ పంచాయతీగా ఉంచాలని, మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యులను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాను. కూర్చొని గ్రామ సభ పెట్టుకొని అందరం కలిసి ఒకటే అభిప్రాయం చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం. మా గ్రామ పంచాయతీ ఉండాలి, మున్సిపల్ వద్దనే విషయంతో మా గ్రామస్తులు అందరము సంతకాలు కూడా సేకరించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి కూడా ఈ ప్రజావాణిలో ఇచ్చి సమస్యను కలెక్టర్ దారి ప్రభుత్వానికి, మీడియా దారి నుంచి కూడా ప్రభుత్వం తెలియాలనే ఉద్దేశంతో సమాచారం అందుతుందని తెలియజేసుకుంటున్నాను.